श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे। रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्र्यर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुरक्षरार्थ व्याहृत्यर्थ मातृका मंत्रार्थ प्रणवोपासकानां पापाविद्ध दैत्यपूगाविद्ध श्री विष्णु भक्त्याद्यनंत गुण परिपूर्ण रमा व्यतिरिक्त पूर्व प्रसिद्ध व्यतिरिक्त अनंत वेद प्रतिपाद्य मुख्यतम अनंत जीव नियामक अनंत रूप भगवत कार्य साधक परमदयालु क्षमा समुद्र भक्तवत्सल भक्तापराध सहिष्णु శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానాం. నిన్నటి రోజున పాపావిద్ధ నుండి శ్రీ ముఖ్య ప్రాణావతార భూతానాం అనేటటువంటి విభాగించినటువంటి పంక్తి యొక్క విశేష వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున పాపావిద్ధ అంటే ముఖ్య ప్రాణుల వారు పాపలేపరహితులు అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటూ ఆ పాపలేపరహితులు అనేటటువంటి విషయ వివరణలో మనము పాప కర్మలు అంటే ఏమిటి, కర్మలు ఎన్ని విధాలు, పుణ్యములు ఎన్ని విధములు అనేటటువంటి ఆ విషయాలన్నింటి చెప్పుకున్నాం. ముఖ్య ప్రాణులు పాపలేపరహితులు అనేటటువంటి విషయాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తూ తత్వాభిమాని దేవతలు ఉన్నారు. మనలో 24 మంది తత్వాభిమాని దేవతలు ఉన్నారు. తత్వాభిమాని దైత్యులు ఉన్నారు. మంచి పనులను ప్రేరేపించేటటువంటి వారు తత్వాభిమాని దేవతలైతే చెడు పనులను ప్రేరేపించేటటువంటి వారు తత్వాభిమాని దైత్యులు. తత్వాభిమాని దేవతలందరూ కూడా అనాది కాలము నుండి వాళ్ళందరూ అపరోక్ష జ్ఞానులే. నైవ దేవపదం ప్రాప్త బ్రహ్మదర్శన వర్జితాః. అధికార స్థానములందున్నటువంటి అంటే తత్వాభిమాని దేవతలుగా దేవత అధికార స్థానంలో ఉన్నటువంటి అందరు దేవతలు కూడా అపరోక్ష జ్ఞానులే. అయితే వారికి సాధన అంటే ఆ దర్శనమయ్యేటటువంటి భగవద్రూపములలో ఆ స్పష్టత్వము అంటే స్ఫుటత్వము హెచ్చు తగ్గులు ఉంటాయి. అంతేగాని అందరూ అపరోక్ష జ్ఞానులే. వారి సాధన అయిన తరువాత వారి వారి దేవతల యోగ్యతానుసారంగా భగవద్రూపముల యొక్క స్ఫుటత్వము స్పష్టత్వము భగవద్రూపముల దర్శనము ఇవి వారి వారి యోగ్యతానుసారంగా ఉంటుంది. ఇక తత్వాభిమాని దేవతలందరూ అపరోక్ష జ్ఞానులే అయినప్పుడు
ఇక తత్వాభిమాని దేవతలకు గురువు అని పిలువబడేటటువంటి తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనిసుతిహ మారుత. ఈ తత్వాభిమాని దేవతల అందరికీ గురువయ్యేటటువంటి జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారు వాయుదేవుల వారు. తత్వాభిమాని దేవతలే అపరోక్ష జ్ఞానులైనప్పుడు వారికి నియామకులు గురువులు అయినటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు నిత్యాపరోక్షులు అని ప్రత్యేకంగా మనం చెప్పవలసిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఈ తత్వాభిమాని దేవతల తరువాత ఈ వాయుదేవుల వారి అంటే వాయుదేవుల వారు రుజుగణమునకు చేరినటువంటి వారు. రుజుగణము జీవులలో రుజుగణము అని పిలువబడేటటువంటి ఒక జీవ సమూహం ఉన్నది. ఈ రుజుగణస్థులందరూ అనాది కాలము నుండి అపరోక్ష జ్ఞానులే. వారికి ప్రారబ్ధ కర్మ మాత్రం ఉంటుంది. అది కూడా కేవలము సుఖ ప్రారబ్ధము మాత్రం ఉంటుంది. నిన్న చెప్పుకున్నట్లుగా సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మలలో ప్రారబ్ధ కర్మలు మాత్రమే ఉంటాయి. అందు కూడా సుఖ ప్రారబ్ధమే ఉంటుంది కానీ దుఃఖ ప్రారబ్ధము ఉండదు. ఎందుకంటే ఆ రుజుగణస్థులకు దుఃఖ అజ్ఞానాదుల స్పర్శయే ఉండదు కాబట్టి వారికి పాపకర్మలు అనేటటువంటివి వచ్చే అవకాశమే లేదు. సుఖ ప్రారబ్ధము మాత్రమే ఉంటుంది. అయితే ఇక్కడ రుజుగణస్థుల తత్వాభిమాని దేవతల అపరోక్ష దర్శనము గురించి జగన్నాథదాసుల వారు హరికథామృత సారంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు. సాధనాత్ పూర్వదలి ఈ ರುಜ್ವಾದಿ ತಾತ್ವಿಕರೆನಿಪ ಸುರಗಣ ಅನಾದಿ ಸಾಮಾನ್ಯಾಪರೋಕ್ಷಿಗಳೆಂದು ಕರೆಸುವರು. ಸಾಧನೋತ್ತರ ಸ್ವಬಿಂಬ ಉಪಾಧಿ ರಹಿತ ಆದಿತ್ಯನಂದದಿ సాదరది నోడువరు అధికారానుసారదలి అని చెప్తూ ఉన్నారు. అంటే రుజుగణస్థులకు చేరినటువంటి ఈ రుజుగణమంతా తత్వాభిమాని దేవతలందరూ కూడా అపరోక్ష జ్ఞానులే. అయితే వారి సాధన అయిన తరువాత వారి బింబాపరోక్షము వారి వారి యోగ్యతానుసారంగా అధికారానుసారంగా దర్శనమవుతుంది. అంటే ఇంతవరకు మనము చెప్పుకున్న విషయం ఏమిటి అని అంటే, మన దేహంలో ఉన్నటువంటి తత్వాభిమాని దేవతలందరూ అపరోక్ష జ్ఞానులే. వారికి గురువైనటువంటి నియామకులైనటువంటి నాయకులైనటువంటి జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు నిత్యాపరోక్షులు. వారు రుజుగణమునకు చేరినటువంటి వారు. రుజుగణమునకు దుఃఖము అజ్ఞానాదుల స్పర్శ ఉండదు కాబట్టి వారికి పాపకర్మ అనేటటువంటిదే ఉండదు. అయితే త్రివిధ కర్మలందు ప్రారబ్ధ కర్మ మాత్రం ఉంటుంది. ఆ ప్రారబ్ధ కర్మ కూడా కేవలము సుఖ ప్రారబ్ధమే ఉంటుంది. అయితే ఈ ప్రారబ్ధాన్ని రుజుగణస్థులైన అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు, తరువాత ఆ రుజుగణములో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ఈ ప్రారబ్ధాన్ని అనుభవించే తీరాలి. వారికి సుఖ ప్రారబ్ధమే, దానిని అనుభవించే తీరాలి. వారి ఈ సుఖ ప్రారబ్ధ భోగము 100 బ్రహ్మ కల్పముల వెనుకటి కాలము నుండి ఆ సుఖభోగ ప్రారబ్ధము ఆరంభమవుతుంది. 100 బ్రహ్మ కల్పముల వెనుక నుండి వారి సుఖభోగ ప్రారబ్ధము ఆరంభమవుతుంది. ఇక్కడ బ్రహ్మకల్పం అంటే ఎంత అవధి అంటే బ్రహ్మ యొక్క ఒక ఆయుర్దాయము, దానిని ఒక బ్రహ్మకల్పము అని అంటారు. ఆ బ్రహ్మకల్పం అంటే ఎంత కాలావధి అనేటటువంటి దానిని మనం ఇక్కడ తెలుసుకోవాలి. 4 యుగములు చేరితే ఒక మహాయుగము అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ 4 యుగములు చేరితే ఒక మహాయుగం అని అంటారు.
కృతయుగము 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగముల సంవత్సరాలను కలిపితే 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగానికి అవుతుంది. ఈ ఒక్క మహాయుగము అంటే ఇటువంటి మహాయుగములు 1000 అయితే, ఒక 100 అయితే, అంటే మనకు ఈ ఒక మహాయుగము 43,20,000 సంవత్సరాలు. ఇటువంటివి 100 అయితే ఒక బ్రహ్మదేవునికి ఒక పగలు, అన్ని సంవత్సరాలు ఇంకొకసారి అయితే ఒక రాత్రి. అంటే బ్రహ్మదేవుని ఒక దినమునకు ఎన్ని వేల సంవత్సరాలున్నాయి అనేటటువంటి దానిని ఇక్కడ మనం తెలుసుకుంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయము ఎంత పెద్దది అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. బ్రహ్మదేవునికి ఒక పగలు 1000 మహాయుగములు గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు. ఒక మహాయుగము అనంటే 43,20,000 సంవత్సరాలు. ఇటువంటి 43,20,000 సంవత్సరాలు 1000 గడిస్తే బ్రహ్మకు ఒక పగలు. అంటే 43,20,000 ఇంటూ 1000 గుణిస్తే 432 కోట్ల సంవత్సరాలు. 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలు. ఇంకొక 432 కోట్ల సంవత్సరాలు గడిస్తే బ్రహ్మకు ఒక రాత్రి. 432 కోట్ల సంవత్సరాలు 2 మార్లు జరిగితే అంటే 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు. ఇటువంటి రోజులు 360 గడిస్తే బ్రహ్మకు ఒక సంవత్సరము. ఇటువంటి సంవత్సరములు 100 గడిస్తే బ్రహ్మ యొక్క ఆయుర్దాయము. దీనినే ఒక బ్రహ్మ కల్పము అని పిలుస్తారు. ఈ బ్రహ్మ యొక్క ఈ ఆయుర్దాయము భగవంతునికి ఒక కనురెప్ప పాటు కాలం. అది కూడా ఔపచారికంగా చెప్పబడిందే కానీ ఖచ్చితంగా లెక్క వేసి చెప్పినటువంటిది కాదు. ఇంత పెద్ద ఆయుర్దాయమైనటువంటి బ్రహ్మ ఆయుర్దాయము కేవలము భగవంతునికి ఔపచారికంగా ఒక కనురెప్ప పాటు కాలము అని చెబుతూ ఉన్నారు. ఇటువంటి కల్పములు 100 అనుభవించాలి వాయుదేవుల వారు ప్రారబ్ధ భోగాన్ని, సుఖ ప్రారబ్ధాన్ని. ఈ బ్రహ్మవాయువుల సుఖ ప్రారబ్ధ భోగము సత్యలోకాధిపత్య భోగముతో అది అంత్యమవుతుంది. అంటే అంతవరకు సుఖ ప్రారబ్ధాన్ని అనుభవించి చివరికి వారు సత్యలోకాధిపత్యాన్ని పొంది సత్యలోకాధిపత్యం అనుభవిస్తూ అక్కడ భోగాన్ని అనుభవిస్తూ చివరికి అక్కడ వారి సుఖ ప్రారబ్ధ భోగము పూర్తి అయిన తరువాత లింగదేహము భంగమైన తరువాత వారు ముక్తులవుతారు, ముక్తిని పొందుతారు అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రారబ్ధము సుఖ ప్రారబ్ధము అనుభవించేటటువంటి ఈ దీర్ఘకాలమునందు వారి ప్రవృత్తులన్నీ భగవంతుని ప్రీత్యర్థమే ఉంటాయి కానీ ఇక వారి సొంత సంతోషము వీటి కొరకు ఏది ఉండదు. అంటే విరక్త శిఖామణులై కేవలము నిశ్చలమైనటువంటి నిర్వ్యాజమైనటువంటి నిర్నిమిత్తమైనటువంటి మనస్థితితో ఆ విధంగా వారి యొక్క ప్రవృత్తులన్నీ శ్రీహరి ప్రీత్యర్థమే ఉంటాయి. మరియు దాని చేత వారి భక్తుల యొక్క అనుగ్రహము కూడా
సాధించబడుతుంది, భక్తులను కూడా అనుగ్రహించేటటువంటి వారు అవుతారు. ఇది బ్రహ్మవాయువుల సుఖ ప్రారబ్ధము. ప్రారబ్ధం చెప్తున్నాం కదా, ప్రారబ్ధ కర్మ సుఖ ప్రారబ్ధము, దానిని అనుభవించాలి. మనం ముందే చెప్పుకున్నట్లుగా దుఃఖ ప్రారబ్ధము వారికి లేదు. ఇక మిగిలినటువంటి తాత్విక దేవతల ప్రారబ్ధము వారి వారి తారతమ్యానుసారంగా, తారతమ్యము తక్కువ అయిన కొద్దీ వారి యొక్క దుఃఖము ఎక్కువగా మిశ్రమవుతూ ఉంటుంది సుఖములో. ఆ విధంగా వారు మిగిలినటువంటి తాత్విక దేవతలందరూ కూడా సుఖప్రారబ్ధాన్ని, దుఃఖ ప్రారబ్ధాన్ని వాళ్ళు అనుభవించాలి. వారికి దుఃఖము సుఖముతో పాటు మిశ్రమై ఉంటుంది ఇతర తత్వాభిమాని దేవతలకు. ఈ విధంగా మనకు జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారు పాపలేప రహితులు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ముక్తియోగ్య జీవులు కూడా అతి సాత్వికులుగా ఉంటారు వారు. అయితే వారు కూడా పాపకర్మలను ఆచరిస్తారా అని అంటే, వారు కూడా పాపకర్మలను ఆచరిస్తారు. ఈ పాపకర్మలు ఆచరించటంలో ముక్తియోగ్య జీవులకు ఎవరయ్యా కారణము అంటే దైత్యులే కారణము. స్వరూపతః శుద్ధమైనటువంటి జీవులు ప్రాకృత ఇంద్రియముల చేత పాపములను ఎందుకు ఆచరించాలి అని ప్రశ్న. అదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ప్రశ్నిస్తాడు. అథ కేన ప్రయుక్తేన పాపం చరతి పూరుషః అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. కృష్ణ, అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, కృష్ణ, ఈ సాత్వికులు వీళ్ళు ఎందుకు పాపాన్ని ఇష్టము లేకున్నా వాళ్ళు ఎందుకు ఆచరిస్తారు అన్నప్పుడు కృష్ణుడు సమాధానమిస్తాడు, కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ. రజోగుణ నిమిత్తమైనటువంటి ఈ కామక్రోధాదులు, ఈ కామక్రోధాదులకు ఏవి కారణము అంటే రజోగుణము. ఈ రజోగుణమునకు రజోగుణము చేత కలిగేటటువంటి కామక్రోధాదులను ప్రచోదించేటటువంటి వారు ఎవరు అంటే కాలనేమి మొదలైనటువంటి దైత్యులు. వాళ్ళే ఈ ముక్తియోగ్య జీవులు కూడా పాపకర్మాచరణ చేయుటకు కారణము అని శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో ఉత్తరమిస్తూ ఉన్నాడు, సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంటే ముక్తియోగ్య జీవులైనటువంటి దేవతలు కూడా స్వభావతః అత్యంత సాత్వికులైనటువంటి వారు కూడా పాపకర్మను ఎందుకు ఆచరిస్తారు అంటే వారిలో ఉన్నటువంటి నేను ముందే చెప్పినట్లుగా తత్వాభిమాని దేవతల ప్రచోదనకు వారు ప్రేరేపించటం వలన వారు ముక్తియోగ్య జీవులు కూడా పాపకర్మలను ఆచరిస్తారు. వారి పాపకర్మల ఆచరణకు వారిలో ఉన్నటువంటి తత్వాభిమాని దైత్యులైనటువంటి కాలనేమి మొదలైనటువంటి వారు అని మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక రుజుగణము మినహాయించి జీవులలో రుజుగణస్థులున్నారని ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ రుజుగణస్థులలో వాయుదేవులు, బ్రహ్మదేవులు శ్రేష్ఠులు అని చెప్పుకున్నాం. ఆ రుజు గణాన్ని వదిలి మిగిలిన అందరి దేవతల యందు వారి వారి యోగ్యతా తారతమ్యములను అనుసరించి వారి యందు అసుర ప్రవేశం ఉంటుంది అని ఉపనిషత్తులు నిరూపిస్తూ ఉన్నాయి. అంటే రుజుగణము వదిలి మిగిలిన దేవతల యందు కూడా అసుర ప్రవేశం ఉంటూ ఉన్నది, కలి ప్రవేశం ఉంటూ ఉన్నది అని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు ఇవి మనకు ఒక
కథారూపంగా తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వాయుదేవుల వారే జీవోత్తములు అనేటటువంటి విషయాన్ని, వారు పాపలేపరహితులు అనేటటువంటి విషయాన్ని. ఒకమారు తత్వాభిమాని దేవతల యందు ఎవరు ఉత్తములు అనేటటువంటి ప్రశ్న ఉదయించింది. సరే, అప్పుడు ఒక పరీక్ష నిర్వహించారు. ఒక విరాట్ పురుషుని దేహంలో ఒక్కొక్క, అంటే చెవి, కన్ను, ముక్కు, ఆయా ఇంద్రియ అభిమాని దేవతలు ఒక్కొక్కరు బయటికి వచ్చేస్తే, ఎవరు బయటికి వస్తే ఆ దేహము పడిపోతుందో, నిశ్చేతనమైపోతుందో వాళ్ళు శ్రేష్ఠులు అని తీర్మానించారు. సరే, కన్ను, ముక్కు, చెవి, ఆ ఇంద్రియాభిమాని దేవతలు బయటికి వెళ్ళిపోయారు. అప్పుడు వాడు కన్నులు కనబడలేదు, చెవులు వినబడలేదు, నోరు మాటలాడలేదు, ఈ విధంగా కుంటివాడు, మూగవాడు, గుడ్డివాడుగా అయ్యాడు. కానీ వాని దేహము పడలేదు, వాడు మరణించలేదు, వాడు మరణించినాడు అని ఎవరు చెప్పలేదు. చివరికి వాయుదేవుల వారు వచ్చారు బయటికి. వచ్చిన వెంటనే ఆ దేహము నిశ్చేతనమై పడి ఉంది, దానిని శవము అని చెప్పారు. మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క అభిమాని దేవత లోపలికి ఆ దేహంలోకి వెళితే, ఎవరు వెళితే ఆ దేహము లేచి నిలబడుతుందో, చైతన్యవంతమవుతుందో వాళ్ళు శ్రేష్ఠులు అని. అప్పుడు అన్ని ఇంద్రియాభిమాని దేవతలు ఆ దేహములోకి వెళితే ఆ దేహంలో చలనము లేదు. ఎప్పుడైతే వాయుదేవుల వారు ప్రవేశించారో వెంటనే ఆ దేహము చైతన్యవంతమై అన్ని ఇంద్రియములు పనిచేయడం ప్రారంభించాయి. అంటే ఇక్కడ విషయమేమిటి? అందరూ ఇంద్రియాభిమాని దేవతలు ఆ దేహము నుండి బయటికి వస్తే ఆ దేహము కింద పడలేదు, అది నిశ్చేతనము కాలేదు. వాయుదేవుల వారు బయటికి వచ్చిన వెంటనే అది ఒక నిశ్చేతనమై శవంగా పరిగణించబడింది. అందరూ తత్వాభిమాని దేవతలు ఆ దేహంలోనికి ప్రవేశిస్తే ఆ దేహము చైతన్యవంతము కాలేదు. చివరగా వాయుదేవుల వారు ప్రవేశించిన వెంటనే అది చైతన్యవంతమైనది. అంటే వాయుదేవుల వారే అందరి దేవతల యందు, తత్వాభిమాని దేవతల యందు వారే శ్రేష్ఠులు అనేటటువంటిది నిరూపణ అయినది చాందోగ్య, బృహదారణ్య, ఐతరేయోపనిషత్తులందు చెప్పబడిన విధంగా చెప్పబడింది. వాయుదేవుల వారే జీవోత్తములు అని చెప్పబడుతూ ఉన్నది. ఇదే విషయాన్నే మధ్వనామంలో శ్రీపాదరాజ తీర్థుల వారు చెబుతారు. కరణాభిమాని సురరు దేహవా బిడలు కురుడ కివుడ మూకనెందెనిసువ పరమముఖ్య ప్రాణ తొలగల దేహవను అరితు పెణవెందు పేళ్వరు బుధజన. ఇంద్రియాభిమాని దేవతలు ఒక్కొక్కరు బయటికి వస్తే దేహము నుండి కుంటివాడు, గుడ్డివాడు, మూగవాడు, చెవిటివాడు, అవిటివాడు అని చెప్పారే కానీ వాడు మరణించినాడు అని చెప్పలేదు. ఎప్పుడైతే పరమ ముఖ్య ప్రాణుల వారు ఆ దేహము నుండి బయటికి వచ్చిన వెంటనే బుధజనులు అంటే జ్ఞానులు అతనిని అంతవరకు దానిని ఏమన్నారు? ముఖ్య ప్రాణులు బయటికి వచ్చిన వెంటనే శవము అని పిలిచారు. అంటే అర్థాత్ ఇక్కడ తత్వపతి దేవతಗಳಿಗೆ గురువెనుసుతిహ మారుత, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు జీవులలో ఉత్తములు అనేటటువంటి విషయాన్ని, వాయుదేవుల జీవోత్తమత్వాన్ని ఇక్కడ రాఘవేంద్ర గురుసార్వభౌముల వారు నిరూపిస్తూ ఉన్నారు. ఆ జీవోత్తమత్వము ఎలాగా అంటే పాపలేపరహితులు, పాపావిద్ధ అనేటటువంటి పదాన్ని చెబుతూ వాయుదేవుల వారు పాపలేపరహితులు కాబట్టి జీవోత్తములు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు సుందరంగా మనకు నిరూపించారు అని చెబుతూ, ఇక వాయుదేవుల వారి గొప్పదనము, వైశిష్ట్యము కేవలము ఇది ఒక్క కారణంగా వారు జీవోత్తములు కాలేదు.
అనితర అసాధారణంగా భగవంతుని సేవ చెయ్యటంలో వారికి ఎవరూ సాటి లేరు కాబట్టి వాయుదేవుల వారు జీవోత్తములయ్యారు అనేటటువంటి వాయుదేవుల వారి జీవోత్తమత్వాన్ని నిరూపించేటటువంటి ఇంకా అనేక ప్రమేయ విషయాలను రాఘవేంద్ర గురు సార్వభౌముల వారు దైత్య పూగా విద్ధ శ్రీ విష్ణు భక్త్యాద్యనంత గుణపరిపూర్ణ మొదలైనటువంటి విశేషణాలతో సుందరంగా నిరూపిస్తూ ఉన్నారు. వాటిని మనం రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.